నర్రేలు బారిన నేల నవ్వుతోంది. చినుకు సవ్వడులతో పల్లె జలకళను సంతరించుకుంది. 2 ఏళ్లకు ముందే కేసీఆర్ సర్కార్ ముందు చూపుతో వేసిన ముందడుగుకు ఇప్పుడు తెలంగాణ రైతన్న వందనమంటున్నాడు. మిషన్ కాకతీయ ఫలితాలు అందుకుంటున్నాడు. కోట్ల రూపాయల అవినీతి జరిగిందన్న విపక్షాల విమర్శలకు చెక్ పెడుతూ వాన చినుకుకు ఒడిసిపట్టి పల్లెల్లో పచ్చదనాన్ని నింపుతోంది మిషన్ కాకతీయ ప్రాజెక్ట్. తొలి దశలోనే విజయవంతమై గ్రామాల్లో నీటి కొరతను లేకుండా చేస్తోంది. వర్షాలు ఊపందుకోవడం నగరంలో ఇబ్బంది కలిగించిన పల్లెవాసులు మోములో చిరునవ్వులు మెరుస్తున్నాయి. కనుచూపు మేర పచ్చని రంగు పులుముకుని ఉన్న ఈ ప్రాంతం పుష్కలమైన నీటి వనరులున్న కోనసీమ జిల్లాలోంది కాదు. పారుతున్న ఈ కాలువలు ఏదో భారీ రిజర్వాయర్ నుంచి వచ్చిన పాయలు కావు. చిన్న నీటిపారుదల వ్యవస్థలకు ప్రాణం పోస్తే అవి చూపగల మహత్తుకు ఉదాహరణలు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ సృష్టించిన అద్భుతాలు. చెరువు నిండింది, పొలం మెరిసింది, రైతు మురిశాడు. ఇది మిషన్ కాకతీయ తొలి దశ విజయం. ఇప్పుడు చెరువులో చుక్క నీరు కూడా చూడని ప్రాంతాల్లో నీటి సవ్వడులు వినిపిస్తున్నాయి. ఒకప్పుడు పొలాన్ని నమ్ముకోలేక వలస వెళ్లిన దృశ్యాలు కనిపిస్తే ఇప్పుడు పట్నాల నుంచి ఆత్మగౌరవంతో తిరిగొస్తున్న కుటుంబాలు పల్లెలకు కొత్త కళ తెస్తున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ సర్కార్ ప్రతిష్టాత్మక కార్యక్రమం మిషన్ కాకతీయ సాధించిన విజయమిది. తెలంగాణ ప్రభుత్వం మిషన్ కాకతీయ కింద చేపట్టిన చెరువుల పునరుద్ధరణతో ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం సహా పలు జిల్లాల్లో రైతులకు సాగునీటికి కొరత లేకుండా చెరువులు నిండాయి. నీటితో కళకళలాడుతూ రైతుకు భరోసానిస్తున్నాయి. ఒకప్పుడు 100 అడుగులు తవ్వినా నీళ్లు పడని బావుల్లో ఇప్పుడు చేతితో తోడుకునే స్థాయిలో గంగమ్మ పైకి ఉబికి వస్తోందని గ్రామస్తులంటున్నారు. ఇప్పటికే భారీ వర్షాలతో నదులు పొంగిపొర్లుతుండగా గ్రామాల్లో కూడా కరువు ఛాయలు తొలగుతున్నాయని గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తొలి విడతగా 9577 చెరువులను పునరుద్ధరించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించింది. గతేడాది మిషన్ కాకతీయ తొలి విడతలో భాగంగా 9586 చెరువుల పునరుద్ధరణను లక్ష్యంగా పెట్టుకోగా అందులో 8817 చెరువుల పనులు చేపట్టగలిగారు. రెండో విడతలో మొత్తంగా 10355 చెరువుల పునరుద్ధరణ చేపట్టాలని నిర్ణయించారు. సుమారు 2000 కోట్ల రూపాయలతో చేపట్టిన ఈ ప్రాజెక్టు ఫలాలు ఇప్పుడు గ్రామాలు అనుభవించగలుగుతున్నాయి. తెలంగాణ మిషన్ కాకతీయ పనులు ప్రారంభం నుంచి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు సహా పలు శాఖల అధికారులు సమన్వయంతో అనుకున్న లక్ష్యాలను చేరుకోగలిగారు. దీంతో ఒకప్పుడు బీటలు వారిన చేలు, ఎండిన చెరువులు ఇప్పుడు పచ్చని పైరు, జలకళతో తొణికిసలాడుతున్నాయి. దీంతో ప్రభుత్వ వర్గాలు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నాయి.